అమ్మ ఒకసారి అంత ఓంకారం చెప్పిస్తాను అని చేసినావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బెలుం గ్రామంలో శ్రీకృష్ణ మందిరం నందు ప్రతి నెల జరుపుకుంటున్నట్లుగానే భాగవత ప్రవచనం ఈ నెల జరుపుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు కథ ఏంటంటే, భాగవతంలో గత నెలలో శ్రీకృష్ణ బలరాములు సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి సాందీపనిమని అడిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కోరికను తీర్చి ఆ గురువు దగ్గర సెలవు తీసుకొని కృతార్థులై రథాన్ని ఎక్కి మధురా నగరానికి వెళ్ళారు. వెళ్ళి శంఖాన్ని పూరించారు. అంటే మేము వచ్చామనే గుర్తుగా శంఖాన్ని పూరించారు. ఆ శబ్దం విన్నటువంటి ప్రజలంతా తాము పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందినంత సంతోషిస్తూ అందరికీ తెలియజేసి గ్రామంలో బలరామకృష్ణులకు స్వాగతం పలికారు. ఇక మధురానగరంలో ప్రవేశించినటువంటి కొంతకాలానికి ఒకరోజు శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటున్నాడు, నాపై చిత్తములెప్పుడు నిలుపుచున్ నారాక కాంక్షించుచున్ నా పేరాత్మల నా వహించుచు వగన్ నానా ప్రకారంబులన్ గోపాలాంగనలెంత జాలిపడిరో కోపించిరో దూరిరో వ్రేపల్యన్ నిజ నర్మగేహములలో విభ్రాంత చైతన్యలై. శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటున్నాడు, వ్రేపల్లెలో నివసిస్తున్నటువంటి నా వాళ్ళంతా, అలాగే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నా బంధువులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారే, నన్ను ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు అనేక విధాలుగా నా కోసం దిగులు చెందుతూ ఉంటారు. ఎంత దైన్యం పాలవుతున్నారో వాళ్ళంతా, నన్ను ఎంతగా దూషించుచున్నారో, ఎందుకంటే నేను కనబడకపోయేసరికి అని చింతించి మరి వ్రేపల్లెకు ఎవరినైనా పంపాలి నా తరఫున శుభవార్తను అందించడానికని అనుకుని సిద్ధ విచారు గభీరున్ క్రుద్ధ వచో వర్ణనీయున్ వృష్ణి ప్రవరున్ బుద్ధినిధి అమరగురు సమున్ ఉద్ధవు నింజూచి కృష్ణుడొయ్యన పల్లికెన్.
నిశ్చయమైన భావాలు ఉన్నటువంటి వాడు, గంభీరుడు, పెద్దలంతా మెచ్చుకోదగినటువంటి వాడు, వృష్ణి వంశస్థులలో ఉత్తముడు, బుద్ధికి గనిలాంటి వాడు, దేవతాగురు బృహస్పతితో సమానమైనటువంటి వాడైన ఉద్ధవుణ్ణి పిలిపించి కృష్ణుడు అంటున్నాడు, ఉద్ధవ ఇలా రావయ్యా, రేపల్లెలో గోపికలు, నా తల్లిదండ్రులు, నా సఖులు, నా బంధువులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం ఎంత దుఃఖపడుతున్నారో. నమ్ముకున్న వాళ్ళను విడవడం ధర్మం కాదు కదా. నీవు వెంటనే వేగంగా రేపల్లెకు వెళ్ళు, నా విషయాలన్నీ వారికి తెలియజేయి అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుని యొక్క చేతిని తన చేతితో పట్టుకొని మంచి మాటలు పలుకుతూ రేపల్లెకు సాగనంపాడు. ఉద్ధవుడు రథాన్ని ఎక్కాడు. సూర్యుడు అస్తమించే వేళకు రేపల్లెకు చేరుకున్నాడు. అడవులలో మేత మేసి వచ్చినటువంటి ఆలమందల యొక్క పాదధూళులు ఆయన రథాన్ని అంతా కప్పేశాయి. అంటే సాయంకాలం వేళ ఆవుల మందలు ఇంటికి వచ్చేటప్పుడు వాటి పాదధూళి మనుషుల మీద పన్నా పుణ్యమే, ఆ రథాన్ని కప్పినా పుణ్యమే. అది ఒక మహాప్రసాదంగా భావించే వాళ్ళు అన్నాడు. అంటే గోవు యొక్క మహత్యం అంత గొప్పది. గోవు నడిచేటప్పుడు ఆ గిట్టల వెంట వచ్చినటువంటి ఆ ధూళి మన మీద పడితే మనం పావనమైనట్లు. కాబట్టి ఆ ఆవుల యొక్క ధూళి అంతా గోధూళి. అందుకే సాయంకాలాన్ని ఏమంటారంటే గోధూళి వేళ అంటారు. అంటే గోవు యొక్క ధూళి పైకి వచ్చేటటువంటి సమయం సాయంత్రం. ఆ సమయంలో రథాన్నంతా గోధూళి కప్పివేయగా ఉద్ధవుడు గోకులం చేరి ముందుగా నందుని మందిరంలోకి ప్రవేశించాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నందుడు ఆ పుణ్యాత్ముని కౌగలించుకొని నందాభీరుడానంది అయి మా పాలింటికి కృష్ణుడీ తడను చున్మన్నించి పూజించి వాంఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసమంబాపి సల్లాసోత్సాహముతోడ ఇట్లనియే సంలక్షించి మోదంబునన్. నందుడు ఆనందంతో ఈ ఉద్ధవుణ్ణి, ఈ పుణ్యాత్ముని గట్టిగా కౌగలించుకున్నాడు. కౌగలించుకొని ఇతడు మా పాలిట గోపాలకృష్ణుడే, కృష్ణుడే వచ్చాడా అనేంత ఆనందంతో కౌగలించుకొని మీరు మా పాలిట గోపాలకృష్ణునేనయ్యా అని సాదరంగా పూజించారు. కోరిక తీరేటట్లు కమ్మని భోజనం కూడా పెట్టారు. ప్రయాణం చేసినటువంటి శ్రమను పోగొట్టడానికి చాలా ఏర్పాట్లు చేశారు. ఆ ఉద్ధవుణ్ణి చూసి ఎంతో సంతోషంతో ఇలా అంటున్నాడట. ఎవరు? నందుడు. నా మిత్రుడు వసుదేవుడు సేమంబున ఉన్నవాడే, సెలువుగ పుత్రుల్ సేమంబున సేవింప మహామత్తుండైన కంసుడడగిన పిదపన్. నాయనా ఉద్ధవ, నా చెలికాడు వసుదేవుడు క్షేమంగానే ఉన్నాడు కదా. గర్వాంధుడైనటువంటి ఆ కంసుడు మరణించిన తర్వాత తన కుమారులు సేవ చేస్తూ ఉంటే ఆ సేవలు అందుకుంటూ హాయిగా ఉన్నాడా వసుదేవుడు అని అడిగాడు. ఇంకా అంటున్నాడు, అన్నా భద్రమే తల్లిదండ్రులు మమున్ హర్షించి చింతించునే, తన్నున్ బాసిన గోప గోపికల మిత్ర వ్రాతమున్ గోగనంబున్ నిత్యంబు తలంచునే, వన నదీ భూముల్ ప్రసంగించునే, వెన్నుండెన్నడు వచ్చునయ్య ఇట మా వ్రేపల్లెకున్ ఉద్ధవా. ఓ ఉద్ధవ, మధురానగరంలో అందరూ కుశలంగా ఉన్నారా? కృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్ము సంతోషంతో ఎప్పుడైనా తలుచుకుంటున్నాడా? గోపకులను, గోపికలను,
చెలికాండ్రను, ఆలమందలను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నాడా లేక మర్చిపోయాడా? ఇక్కడి వనాలు, ఇక్కడి నదులను ఎప్పుడైనా ముచ్చటిస్తున్నాడా? ఇటు మా రేపల్లెకు ఆ కృష్ణుడు ఎప్పుడొస్తాడో కదయ్యా, ఏమైనా ఎప్పుడొస్తానని చెప్పాడా నీకు అని ప్రశ్నించాడు. అంటే కృష్ణుడి రాక కోసం వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం అంకిలి కలుగక మా కకలంకేందు నిపగతి కాంతి లసితంబగు తత్పంకజనయనుని నెమ్ముగా ఇంక విలోకింపగలవి జన్మమునకు. ఏమాత్రం మత్సలేనటువంటి కాంతులు వెదజల్లేటటువంటి ఆ కమలాక్షుని ముద్దుల ముఖం స్వేచ్ఛగా ఆలోకించే అదృష్టం ఈ జన్మలో మాకు ఇంకా లభిస్తుందంటావా ఉద్ధవ? అంటే కృష్ణుని చూస్తావా లేదా అనేటటువంటి సందేహంలో వెళ్ళుంటారు. అలాగా నందుడు శ్రీకృష్ణుడు ఇంతకు ముందు చేసినటువంటి పనులను అనుకున్నప్పుడు ఎన్నో చేష్టలు చేశాడు. యశోదాదేవి దగ్గర నందుడి దగ్గర వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు చూపినటువంటి లీలలు చాలా అద్భుతాలు. మరి వాటన్నిటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది. ఆ పాత కోసం తలుచుకుంటే ఆ నందుని గొంతంతా ముందుకు పోయింది. ఎవరికైనా కొత్త వచ్చినప్పుడు గొంతు కాస్త ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయిన గొంతులో మాట్లాడలేక కన్నీళ్లు కారుస్తున్నాడు. అంటే ఆయన దుఃఖం పొంగి వస్తుంది నందునికి. కృష్ణుని చూడాలి 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 అని తపనొచ్చింది. ఈ విధంగా మౌనం వహించి కూర్చున్నాడు. అడిగాడంట క్షేమ సమాచారం. ఆయనకు దుఃఖం ఎక్కువైంది, కృష్ణుని చూడాలనే తలంపి నుండి కూడా కన్నీటి ధారలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుని గురించి వింటూ ఉంటే, కృష్ణుని గురించి తలుచుకుంటుంటే, మా దగ్గర లేడు కదా మా కృష్ణయ్య, చాలా రోజులైంది కదా చూడాలనేటటువంటి బాధ చేత ఆమె కూడా ఏడుస్తుంది. ఇద్దరికి కన్నీళ్ళు వస్తున్నాయట. జననీ జనకుల మిమ్మున్ కనుగొన్న శీఘ్రం బెవుత్సున్ కని భద్రంబుల్ వనజాక్షుండొనరించును మనమున ఒగవకుడు ధైర్యమండనులారా. ఓ ధైర్యాత్ములారా, మీరు ధైర్యంగా ఉండండి. ఇద్దరు ఎందుకు బాధపడుతున్నారు? తల్లిదండ్రులను మిమ్మల్ని చూడడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే వస్తానని చెప్పాడు. నాకు మిమ్మల్ని చూచి మీకు శుభాలు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరేం దిగులు చెందొద్దండి, చింతించకండి అని కాస్త ఓదార్చాడట ఉద్ధవుడు. ఎవరిని? ఆ యశోదమ్మను, ఆ నందుని. బలుడు కృష్ణుడు మర్త్యులే వసుమతి భారంబు వారింప వారల రూపంబుల పుట్టినాడు హరి నిర్వాణ ప్రభుండెవ్వడుజ్వలుడై ప్రాణ వియోగ కాలమున తత్సర్వేషు చింతించువాడు అలగు శ్రేయము పొందు బ్రహ్మమయుడై అర్కాభుడై నిత్యుడై. ఉద్ధవుడు అంటున్నాడు ఇంకా, మీ బలరామకృష్ణులు ఇద్దరు సామాన్యమైన మానవులా ఏంటి? మోక్షానికి అధిపతి అయిన, మోక్షాన్ని ఇచ్చేటటువంటి శ్రీ మహావిష్ణువే ఈ భూభారాన్ని తొలగించుటకు, దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు రామకృష్ణుల రూపంలో భూమి మీద అవతరించారు. ఏ మనిషి అయితే, ఏ మానవుడైతే జ్ఞానవంతుడై ప్రాణ ప్రయాణ సమయంలో, అంటే ప్రాణాన్ని వదిలేటటువంటి సమయంలో సర్వమునకు ప్రభువైనటువంటి ఆ భగవంతుణ్ణి స్మరిస్తాడో, గుర్తుకు తెచ్చుకుంటాడో, అలాంటి మానవుడు బ్రహ్మస్వరూపుడై సూర్యునిలాగా తేజో విరాజితుడై నిత్యత్వాన్ని పొంది ముక్తి రూపమైన శ్రేయస్సును చూరగొడు. అంటే మనిషి అన్నవాడు ప్రాణ ప్రయాణ సమయంలో, అంటే ప్రాణం పోయేటప్పుడు భగవంతుణ్ణి స్మరించాలి. ఎవరైతే ప్రాణ ప్రయాణ సమయంలో భగవంతుని స్మరిస్తారో వాళ్ళకు ఆ భగవానుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
అంత్యకాలే చ మామేవ స్వరం ఉక్త్వా కలేబరం యః ప్రయాతి త్యజన్ దేహం. అంటే అంత్యకాలంలో ప్రాణాన్ని వదిలేటప్పుడు ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో అలాంటి వాళ్లకు పరమగతి లభిస్తుంది. అంటే శ్రేష్టమైనటువంటి ఆ గతి, అంటే ఆ మోక్ష ప్రాప్తి లభిస్తుందని భగవానుడే గీతలో సెలవిచ్చాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. నందునితో యశోదతో చెప్తున్నాడు, మీ కుమారులిద్దరూ సామాన్యమైనటువంటి మానవులా? ఆ దేవదేవుడే, ఆ శ్రీ మహావిష్ణువే భూభారాన్ని తగ్గించడానికి భూలోకంలో అవతరించినటువంటి వాళ్ళిద్దరు. వారిని తలుచుకుంటూ వాళ్ళను స్మరిస్తూ ఎవరైతే ప్రాణాలను వదులుతారో వారు బ్రహ్మస్వరూపులై విరాజిల్లుతారు అని చెప్పాడు. అంటే కేవలం ఆ ప్రాణం పోయేటప్పుడు తలుచుకోగలమా? ఇది ప్రశ్న. మామూలే, అప్పుడు తలుచుకుంటే సరిపోతుంది అని చెప్పారు. కానీ అప్పుడు తలుచుకోవాలంటే, అప్పుడు అది గుర్తు రావాలంటే, అప్పుడు భగవన్నామస్మరణ రావాలి అంటే ఇప్పటి నుంచి చేస్తే కదా, అభ్యాసం లేకపోతే రాదు. అందుకే ఇప్పటి నుంచి నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే, భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటే ప్రాణ ప్రయాణ సమయంలో ఆ భగవంతుని అనుగ్రహం చేత మనకు తప్పనిసరిగా భగవన్నామస్మరణ అనేది కలుగుతుంది. మన జన్మ ధన్యమవుతుంది. అట్టి నారాయణుండకిలాత్మభూతుండు కారణ మానవాకారుడైన చిత్తంబులతనిపై చేర్చి సేవించితిరి అతి కృతార్థులైతిరి అనవరతము శోభిల్లు ఇంధన జ్యోతి చందంబున అఖిల భూతములందు అతడు అతనికి జననీ జనక దారసకి పుత్ర బాంధవ శత్రు ప్రియా ప్రియజనులు లేరు. జన్మకర్మంబులును జన్మంబులును లేవు శిష్ట రక్షణంబు సేయు కొరకు గుణ విరహితుడయ్యు గునియై సర్వరక్షణ వినాశకేలి సలుపుచుండు. శ్రీమన్నారాయణమూర్తి అన్ని ప్రాణుల యందు ఆత్మలాగా ఉన్నాడు. కారణము చేత మానుష విగ్రహము తీసుకున్నటువంటి ఆయనపై మీరంతా మనసు ఉంచి ప్రేమతో కొలిచారు. మీ జన్మ ధన్యమే. ఎవరైతే భగవంతుణ్ణి కొలుస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే భగవంతుని మీద మనసు లగ్నం చేస్తారో వాళ్ళ జన్మ ధన్యమే. కట్టెలలో నిప్పు ఎలా దాగి ఉంటుందో అలాగా ప్రతి ప్రాణిలో భగవంతుడు దాగి ఉంటాడట. అందరిలో భగవత్ శక్తి ఉన్నది, అందరిలో చైతన్యం ఉన్నది. కట్టెల్లోనే నిప్పు ఉంటుంది. ఆ నిప్పు కాస్త వెలిగిస్తే అదే వెలుగుతూ ఉంటుంది. కట్టె ఉన్నంత వరకు వెలుగుతుంది. కాబట్టి కట్టెల్లో నిప్పు ఎలా దాగి ఉందో ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. ఆయనకు తల్లి అని లేదు, తండ్రి అని లేదు, భార్య అని లేదు, స్నేహితులని లేదు, చుట్టమనేది లేదు, విరోధి అనేది లేదు, ఇష్టమైన వాడనేది లేదు, అయిష్టమైన వాడనేది లేదు. ఆయనకి అంతేకాదు, ఆయనకు జననం లేదు, ఆయనకు మరణం. మంచి వాళ్ళను రక్షించడానికి, మంచి కార్యములకు ధర్మ కార్యములకు అడ్డుపడేటటువంటి వాళ్ళను శిక్షించడానికి భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. వాస్తవంగా భగవంతునికి త్రిగుణములు లేవు. 3 గుణాలు ఆయనకు లేవు. సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు. త్రిగుణాతీతుడు, త్రిగుణరహితుడైనటువంటి ఆ పరబ్రహ్మము, ఆ పరమాత్మ ఈ భూమి మీద మంచి వాళ్ళను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మానుష విగ్రహము చేత, మనిషి రూపము చేత అవతరించినప్పుడు తప్పనిసరిగా గుణములు లేకపోయినా గుణాలను కల్పించుకోవాల్సింది. ఏ కార్యం జరగాలన్నా గుణాలు ఉండాల్సిందే. గుణములు లేకుండా ఏ కార్యం జరగదు. వాస్తవంగా ఆయనకు గుణరహితుడు. కానీ ఏదో ఒక పని చేయాలంటే గుణరహితుడైనప్పటికీ గుణములను ధరించి
అవతరిస్తాడు పరమాత్మ. సృష్టి జరగాలి, స్థితి జరగాలి, లయము జరగాలి. సృష్టి స్థితి లయలు జరగాలంటే ఆ గుణరహితుడైనటువంటి పరమాత్మ ఖచ్చితంగా గుణాలను ఆచరించాల్సిందే, గుణాలను తెచ్చుకోవాల్సిందే, అంతే. ఈ విధంగా ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమలన్నీ చెబుతూ ముచ్చటిస్తూ ఆ రోజు రాత్రి అక్కడే గడిపాడట. వేకువజాములోనే, అంటే తెల్లవారుజామున పెరుగు చిలికే చప్పుళ్ళు వినపడి నిద్రలేచాడు. ఆ రోజుల్లో ఉదయాన్నే లేస్తూనే వచ్చేటటువంటి శబ్దాలు ఏంటి? మజ్జిగ చిలికేది. అంటే ఆ రోజుల్లో ఆ పశు సంపద అంత అభివృద్ధిగా ఉండేది. ప్రతి ఇంట పశు సంపద ఉండేది. ఉదయం లేవంగానే ఆ పెరుగు చిలికే చప్పిడి విని, ఓహో తెల్లవారుజామైందా, లేదు, కోళ్ళుంటే కోడి కూతలు కూస్తే కోళ్ళు కూస్తున్నాయి తెల్లవారి, లేదా పక్షులు కిలకిలా రావాలు చేస్తుంటాయి. మనకంటే ముందు లేస్తాయి చూడండి పక్షులు. ఎప్పుడైనా ఇంకా చీకటి పూర్తిగా విచ్చకముందే పక్షులు లేస్తాయి. కొంచెం వెలుతురు రాగానే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. తిరిగి తర్వాత వాటి మేత తినడానికి వెళ్తుంటాయి. ఆ విధంగా ఈ ఉద్ధవుడు కూడా ఆ శబ్దాలన్నీ విని, ఓహో తెల్లవారుజామైంది అని నిద్రలేచాడు. నిద్రలేచిన వెంటనే మహాత్ములు చేసే పని సంధ్యోపాసనాది నిత్యానుష్ఠాన కర్మలు చేస్తారు. లేస్తానే తినటం, లేస్తానే త్రాగటం అలాంటివి చేయరు. లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందన కార్యక్రమం చేసి, ఇంకా ఏమైనా నిత్య అనుష్ఠానం అంటే పూజ కానీ, ధ్యానం కానీ, జపము కానీ, తపము కానీ, పారాయణము కానీ, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో. ఇది అద్భుతమైనటువంటి, మనం చేయాల్సినటువంటి, అందరూ చేయాల్సినటువంటి కార్యం అది. మరి అవన్నీ ఆయన పూర్తి చేసుకొని ఒక ఏకాంత స్థలంలో ఉన్నాడట. ఏకాంత స్థలంలో ఉంటే అక్కడికి గోపకాంతలు పరిగెత్తుకుంటూ వచ్చారు. తెలిసింది వారికి కూడా, గోపికలందరికీ తెలిసింది శ్రీకృష్ణుడి తరఫున ఉద్ధవుడు వచ్చాడట, మనం కూడా ఆయనతో మాట్లాడదాం, మన యొక్క సమస్యలు ఆయనతో చెప్పుకుందామని చెప్పి వచ్చారట. ఎరుగుదుమేము నిన్ను వనజక్షణమిత్రుడవీవు, కూరిమిన్ మెరయుచు తల్లిదండ్రులకు మేలు ఎరింగింప ప్రియుండు పంపగా, వరలెడు భక్తి వచ్చితివి వరలనైన మనంబు లోపలన్ మరువడు శౌరిమేలు, మరి మాన్యులు రాజునకెవ్వరిచ్చటన్. అయ్యా ఉద్ధవా, నీవెవరో మాకు బాగా తెలుసు. కమలముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడి ప్రియ స్నేహితుడవు. ఆయన తన క్షేమాన్ని వారి తల్లిదండ్రులకు తెలుపగోరి నిన్నిక్కడికి పంపించాడా? అంటే శ్రీకృష్ణుడు అమ్మా నాన్నలను మరవలేదు కదా. అమ్మా నాన్నలను మరవలేక ఆ జననీ జనకుల యొక్క క్షేమాన్ని కనుక్కొని రాపో, నా క్షేమాన్ని మా అమ్మా నాన్నలకు తెలియజేయి అని నిన్ను పంపించాడా? మరి ఈ విరేపల్లెలో మేము లేమా? కేవలం తల్లిదండ్రులేనా? ఎంతో ఇష్టపడేటటువంటి మేము, సంభావింపదగినటువంటి మేము లేమా? ఆయనకు తెలియదా అని అన్నారట. ఎవరితో? ఉద్ధవునితో. అంటే ఒక రకంగా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు శ్రీకృష్ణుని సమాచారం వినాలి అని, వీళ్ళ సమస్య, వీళ్ళ బాధ కూడా శ్రీకృష్ణునితో తెలియజేయాలని. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, గోపికలారా, కేవలం జననీ జనకులనే కాదు, మిమ్మల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకొని మీ దగ్గరికి కూడా వెళ్ళి మీతో కొన్ని విషయాలు చెప్పండి అని నాకు ఇలా చెప్పాడు అని చెప్తున్నాడు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణము కావున మీరు రమణులారా, కలుగదు మద్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వసించు కరణి నుండుదు, సర్వగతుడనైనే మన ప్రాణ బుద్ధి గుణేంద్రియాశ్రయుండను, ఆత్మయందాత్మచేనాత్మ పుట్టింతు రక్షింతును త్రుంతు హృషీకభూత గుణగణాకారమాత్మలో కొమరు మిగులు నిబడమాయానుభవమున నిత్య శుద్ధమాత్మ విజ్ఞానమయమునై అమరు గుణమున్ ప్రకృతి కార్యమనోవృత్తి పట్టి పొందు. ఓ రమణీమన్లారా,
నేనే సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను అని చెప్పాడట కృష్ణుడు. కృష్ణుడు చెప్పినటువంటి మాటలను చెప్తున్నాడు. నా ఎడబాటు మీకు కలుగదు, నేను లేననే బాధ మీకు అవసరం లేదు. ఎలా అవసరం లేదు? లేడు కదా ఆయన కృష్ణుడు. గోపికలు ప్రశ్నించవచ్చు, ఎడబాటు లేదంటున్నారే స్వామి, మరి కృష్ణుడు మా దగ్గర లేడు కదా అనవచ్చు. అందుకే ముందు చెప్పాడు, సమస్త ప్రాణుల యందు నేనున్నాను అని చెప్పాడు కృష్ణుడు. లేడని ఎవరు అనుకోకూడదు. ఆ గోపికలే కాదు, ఆ వేరేపల్లె వాసులే కాదు, మనమంతా కూడా అనుకోకూడదు. దేవుడు లేడే, నాకు దగ్గట్లో లేడే అని అనుకోవద్దు. దగ్గట్లో కాదు, నీలోనే. దగ్గర అంటే మరీ దూరం అవుతుందేమో, దగ్గర కాదు, నీలోనే పరమాత్మ నివసిస్తూ ఉన్నాడు, నీలోనే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, అందరం హాయిగా ఉండవచ్చు. నాలో ఉన్నాడు కృష్ణుడు, నాలో ఉన్నాడు కృష్ణుడు, నాలో. ఆ కృష్ణుడు నీలో ఉన్నాడు కాబట్టే నీవు చూడగలుగుతున్నావు. ఆ కృష్ణుడు నీలో ఉన్నాడు కనుకనే నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ కృష్ణుడు మనలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు చేస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, నడుస్తున్నాం, నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం, పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆ శ్రీకృష్ణుడే మనలో లేకపోతే, ఆ చైతన్య శక్తి మనలో లేకపోతే ఏమాత్రం కదలము మెదలము, రాయిలా పడిపోతాం. అందుకే ఆయన ఉంటేనే గడ్డిపోచైనా కదులుతుంది. ఏదైనా ఏ కార్యము జరగాలన్నా కారణం ఎవరు? ఆ పరమాత్మే. అది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. సర్వ కార్యములకు, సమస్త కార్యములకు నేనే కారణమై ఉన్నాను. ఈ భావన దృఢపడాలి మనలో. మనమేమనుకుంటున్నామంటే ఆ చైతన్య శక్తి కారణమని అనుకోవడం లేదు, ఆ శ్రీకృష్ణుడు కారణం అని అనుకోవడం లేదు, ఆ భగవానుడు కారణమని మనం తలంచడం లేదు. నేనే నేనే నేనే, ఇది చేసింది నేనే, అది చేసింది నేనే. ఈ నేను నేను అనేటటువంటిది మనపై వేసుకొని ఇబ్బందులు పడుతున్నాం. బరువు అంతా మన నెత్తిన వేసుకున్నాం, దాన్ని మోయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయనే ఉంటున్నాడు, నాయన చేస్తున్నదంతా నేనే, నేనే సర్వకారములకు కారణుడను, నా మీద భారం వేయండి, నన్ను శరణాగతి వేయండి. అనన్యాస్యంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్నే చింతిస్తూ ఉండండి. అలా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళ యోగాన్ని నేనే కాపాడుతాను, వాళ్ళ క్షేమాన్ని కూడా నేను కాపాడుతాను. అంత ధైర్యం చెప్పాడు. కానీ మనం ఆయన పైన భారం వేయం. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రుల మీద ఎంత భారం వేస్తారు. అంతే, వాళ్ళకంతా తల్లి తండ్రి అంతే. బయటికి పోయేటప్పుడు ఏమైనా ఆలోచిస్తారా పిల్లలు? మా నాన్న నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు, మధ్యలో ఆకలి అయితే భోజనం పెడతాడో లేదో, మధ్యలో దాహం వేస్తే నీళ్ళు ఇస్తాడో లేదో, ఏం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు పూర్తిగా తల్లిదండ్రి మీద భారం వేశారు. ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. పిల్లలు వాళ్ళ సమయానికి ఏ సమయానికి ఏమి ఇవ్వాలనో అది ఇస్తూ ఉంటారు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. అలాగే మనం కూడా భగవంతుని మీద భారం వేస్తే భగవంతుడు మనల్ని పిల్లల్లా భావించి మనం అడగకపోయినా ఆయన ఇస్తాడు. ఈ రహస్యం తెలియడం లేదు చాలామంది. భారం వేస్తున్నామా ఆలోచించండి. వేయాలి, వేసేది నేర్చుకోండి. భగవంతుని మీద భారం వేయాలి ఖచ్చితంగా. భగవంతుడు ఉన్నాడు, ఆయన నాలోనే ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు, అన్నిటికీ కారణం ఆయనే. కాబట్టి ఆయన్నే శరణు వేడదాం, ఆయన మీదే బరువు వేద్దాం. నా బాధ ఆయనతోనే పంచుకుందాం, నా సంతోషం ఆయనతోనే పంచుకుందాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం స్నేహితులను, బంధువులను, వాళ్ళని వీళ్ళను అడుక్కుంటాం. అయ్యా నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నన్ను గట్టెయ్యాలి. ఆయన గట్టెక్కించాలన్నా, ఆయన నీకు సహాయం చేయాలనుకున్నా లోపల ఆయనలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న చైతన్యం ఒకటి కదా. ఆ చైతన్యం చేయంటే కదా చేసేది. అంటే భగవాన్ని శరణు వేడండి, చెప్పండి. భగవంతునికి మన కష్టాలు చెప్పాలి. ఎవరికి చెప్తాం? కుంతీదేవి కూడా ఆమెకు వచ్చినటువంటి కష్టాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మకే చెప్పింది. అత్త ఇంకెందుకు కష్టాలు, నీకు తొలగిస్తలే అన్నాడట కృష్ణుడు. వద్దయ్యా కృష్ణయ్య, కష్టాలు తొలగించొద్దు, నాకు కష్టాలే కావాలా. ఎందుకంతా కష్టాలు కోరుకుంటున్నావు అంటే, కష్టం వస్తేనే కదయ్యా నిన్ను తలుచుకునేది నేను, కష్టాలు రాకపోతే నిన్ను మర్చిపోతానేమయ్యా. భగవంతుడే మనకైనా, కుంతికి కాదు మనకు కూడా భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తున్నాడు బాగా చెప్పండి. ఓ బాధ కలిగితే, ఓ కష్టం వస్తే, ఓ సమస్య వస్తే, ఓ సంకటం వస్తే, అందుకే సంకటం వస్తే వెంకటరమణ,
ఆ సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ గోవింద అని ప్రార్థిస్తాం. అన్నీ బాగా జరుగుతుందనుకో, దేవుడు గుర్తొస్తాడా మనకి? రాడు. రాడు కాదు, నాకేం హాయిగా ఉన్నాను, అసలు ఉన్నాడో లేదో దేవుడు, నాకేం అవసరం ఉంది దేవుడితో అనేటటువంటి మళ్ళీ నాస్తికవాదం వెళ్ళిపోతాం. కాబట్టి కుంతీదేవి ఎందుకు కష్టాలు కోరుకుందంటే నిరంతరం ఆ భగవానుడిని మనసులో ఉండాలి, ఆయన స్మరించాలనే భావనతో కష్టాలే కోరుకుంది ఆయమ్మ మహాతల్లి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ యోగము క్షేమము అన్నాడు. యోగము అంటే నీవు చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన, నీవు చేసేటటువంటి అభ్యాసం, నీ యొక్క వైరాగ్యాన్ని నేను పెంచుతాను, మోక్షం వచ్చేంత వరకు దాన్ని కాపాడుతాను. క్షేమం అన్నాడు రెండోది. క్షేమం అంటే నీ జరుగుబాటు కూడా నేను చూస్తాను, నీ జరుగుబాటు కూడా నేను చూస్తాను అన్నాడు. చరిత్రలో ఎన్నో ఉన్నాయి కదా ఉదాహరణలు. నిరంతరం హరినామస్మరణలో ఉంటే ఆయనే వచ్చి పనులు చేసినాడు కదా భక్తులకు. వీళ్ళు ఏ పని చేయాలో ఆ పని చేయకోకుండా భగవన్నామస్మరణ చేస్తుంటే ఈ పని ఆగిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు, ఆయనే పెళ్ళి ఏం చేస్తాడు, ఏమైనా చేస్తాడు, ఆయనకు అంత శక్తి ఉంది. కాబట్టి అంత దృఢమైనటువంటి విశ్వాసం మనకు, ఆ నమ్మకం మనకు ఉండాలి కదా, ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి నా ఎడబాటు మీకు కలగదు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు కలగదన్నా అంటే మీ హృదయాల్లో ఉన్నాను నేను. అది మరవకూడదు. మనందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు మాకు దూరంగా ఉన్నాడేమో అని అనుకోవద్దండి, మీలోనే ఉన్నాడు. ప్రతి కార్యము చేస్తున్నది మీలో ఉండి ఆయనే. సర్వకార్యములకు కారణం ఆ కృష్ణ పరమాత్మే. కాబట్టి ధైర్యంగా ఉండవచ్చు. అంతేకాదట, ఈ సమస్త ప్రాణులలో పృథివీ, అప్పు, తేజు, వాయు, ఆకాశం, భూమి ఉన్నది, జలం ఉన్నది, అగ్ని ఉన్నది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది. ఈ ఐదింటితో తయారైనదే, ఈ ఐదింటి యొక్క సమ్మేళనమే, ఈ ఐదింటి యొక్క పంచీకరణమే ఈ ప్రపంచం. ఈ ఐదు మినహా ఏముండదు. మన దేహం తీసుకున్న 5 ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైనది కనుకనే దీన్ని పాంచభౌతిక దేహం అంటాం. ఈ పాంచభౌతిక దేహం ఎలా నీలో ఉందో మనస్సునకు, పంచప్రాణాలకు, బుద్ధికి, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులకు, జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు ఆధారభూతుడు ఆ పరమాత్మ. ఇంకా ఆయన లేనిది ఏముందో చెప్పండి. జ్ఞానేంద్రియాలు ఆయనే, కర్మేంద్రియాలు ఆయన వల్లనే నడుస్తున్నాయి. నీ మనస్సు ఆయన ద్వారానే, నీ బుద్ధి ఆయన ద్వారానే, అలాగే నీ సమస్త తన్మాత్రలు ఆయన ద్వారానే, సమస్త పంచభూతములు ఆయన ద్వారానే, సమస్త చరాచర సృష్టి అంతా కూడా ఆయనే కారణభూతుడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి అంతే. కాబట్టి సృజించేది ఆయనే, రక్షించేది ఆయనే, శిక్షించేది ఆయనే. కానీ పరమాత్మ ఇన్ని చేస్తున్నాడు అని ఆయన నిర్మలత్వంని శంకించొద్దండి ఎవరు. ఆయన నిర్మలమైనటువంటి స్వరూపం ఆయనది, జ్ఞానస్వరూపం ఆయనది. కాబట్టి ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ స్వరూపానికి ఈ గుణాలన్నీ కూడా ఆయన నుండి రావాల్సిందే. అందుకే అన్నాడు ఆయన, మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అందరూ మాయ నుండి బయటపడలేకపోతున్నారు. అందరూ మహామహులు, పెద్ద పెద్ద ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా ఎందుకు బయటపడలేకపోతున్నారు అంటే మాయను జయించడం చాలా కష్టం. మాయను జయించడం అంటే అదేమన్నా పెద్ద ఆకారమా? కాదు, బంధమే మాయ. ఏది బంధము? భార్య బంధం అంటే భార్య మాయే, భర్త బంధం అంటే భర్త మాయే, పిల్లలు, ఈ సంసారం అంతా బంధం అనుకుంటే అది మాయే, అధికారం బంధం అనుకుంటే అది మాయే, ధనము బంధం అనుకుంటే అది మాయే. నీకు ఏదైతే బంధమో అదంతా మాయే. నీ స్వరూపంలో నీ ఉండగా భగవంతుణ్ణి మరచి అన్యంగా నీ మనస్సు పోతుందంటే అదంతా మాయే. చాలామంది అంటుంటారు,
స్వామి ధ్యానం చేస్తున్నాం కదా, మా మనసు నిలకడగా ఉండటం లేదు, ఏకాగ్రత లేదు, నాకు ఏవేవో ఆలోచనలు, నా మనసు ఎక్కడికెక్కడికో పరిగెత్తుంది, ఎంత బలవంతంగా దాన్ని తిప్పుకుందామంటే తిప్పుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నాను, సాధన సరిగా జరగడం లేదు అని. ఓ 10 నిమిషాలు కూర్చొని మౌనంగా భగవంతున్నే తలుచుకోండి, వేరే తలుచుకోకండి అని చెప్పాను అనుకోండి. నిజంగా 10 నిమిషాలు కూర్చొని ఒక్క భగవంతుడు తప్ప వేరే ఆలోచన రాకుండా ఉండేవాళ్ళు ధైర్యంగా ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా తక్కువ. లేరనని ఉన్నారు మహాత్ములు చాలామంది. మనలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడైనా. అది అభ్యాసం చేయాలి ప్రతిరోజు, అది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు. ఏ అభ్యాసం చేయకుండా కేవలం విన్నంత మాత్రాన శ్రవణంతో నీకు మోక్షం రాదు. శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి. నిధిధ్యాసన అంటే సాధన. కూర్చోవాలి ప్రతిరోజు, ఒక సమయాన్ని కేటాయించుకొని ఒక ప్రత్యేక స్థలంలో కూర్చొని పవిత్రంగా హాయిగా కూర్చొని నీకు ఇష్టమైన భగవన్నామాన్ని జపం చేస్తూ జపం చేస్తూ జపం చేస్తూ ఆయన మీదనే దృష్టి, అది ఒక్క ఏకాగ్రత అవలంబిస్తే నీ మనసు నువ్వు చెప్పినట్టు ఉంటుంది. ఎందుకు వింటుంది అంటే, ఆ మాయ ఇంతవరకు వినలేదు, ఇప్పుడు ఎందుకు వింటుంది అంటే, మామేవయే ప్రబధ్యంతే, ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో, ఎవరైతే నన్నే తలచుతారో, ఎవరైతే నా మీద భారం వేస్తారో అలాంటి వాళ్ళను ఏమీ చేయొద్దని మాయతో ఆయన చెప్తాడు. నా వాడు, నా భక్తుడు, నన్ను నమ్ముకున్నాడు, నా మీద ఆధారపడ్డాడు, నన్నే తలంచుచున్నాడు, కాబట్టి మాయ నీవు ఆయన్ని ఏం చేయొద్దు. అప్పుడు మాయ వింటుంది. అంతేగాని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ మాయ నిన్ను వదలదు. ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి తెచ్చి పెడుతుంటుంది, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి శరణు వేడాల్సిందే ఖచ్చితంగా ఎవరైనా. కాబట్టి ఆ విధమైన పద్ధతిలో వెళ్తే ఈ మాయ అనేది ఏమీ చెయ్యదని భగవానుడు సెలవిచ్చాడు. ఇంకా అంటున్నాడు, కలగని లేచి మున్ను కలగన్న సమస్త విధంబు కల్లకాదలచిన భంగి మానస పదార్థము చేనికిలేంద్రియార్థముల్ బలమున కట్టి తద్రుడు ప్రపంచము లేదను తన్మనంబు తారలయక కట్టుడున్ బుధుల కవ్వల వండక భేదమున్నదే. ఓ అద్భుతమైనటువంటి ఉదాహరణ, మన జీవితంలో అందరం చూస్తున్నటువంటి ఉదాహరణ. నిద్రిస్తున్నావు, నిద్రలో స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఏవేవో విన్నాం, ఏవేవో చూసాం, ఏవేవో చేసాం. అవి మంచి చెడు. నీకు వచ్చిన కళ ఓ భయంకరమైన కళ అనుకోండి ఉదాహరణకి. ఆ కళలో నీవు భయపడతావు, ఆ కళలో నీవు ఏడుస్తావు. ఆ కళ నిజం అనుకొని పడుకొని ఏడ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరికీ జరిగి ఉండవచ్చు, సంతోషమైనా జరగవచ్చు, దుఃఖమైనా జరగచ్చులేండి. కళలో ఏదైనా రావచ్చు, మంచి రావచ్చు, చెడు రావచ్చు. అలా భయపడుతున్నప్పుడు పక్కన నిద్రిస్తున్నవాడు ఏదో ఈ పిల్లవాడు కలగంటున్నాడేమో, ఏడుస్తున్నాడే, అయ్యో పాపం అని అలా తట్టి లేపాడు అనుకుందాం. దిగ్గున లేచేస్తాడు. అంటే కళ నుండి బయటకు వస్తాడు. అంటే ఎక్కడికి వస్తాడు? జాగ్రత్తలోకి వస్తాడు. స్వప్న దశ నుంచి జాగ్రత్త దశకు వచ్చినప్పుడు స్వప్నం ఉందా లేదా? లేదు. ఇంతవరకు ఉన్నటువంటి ఆ బాధ లేదు, ఇంతవరకు ఉన్న ఆ దుఃఖము ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వచ్చాం. స్వప్న స్థితి నుంచి జాగ్రత్తకు వచ్చినప్పుడు స్వప్నం ఉండదు. జాగ్రత్తలో విపరీతమైన దుఃఖం ఉంటుంది, ఓ నొప్పి ఉంటుంది, ఓ బాధ ఉంటుంది. పడుకున్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ నొప్పి ఉండదు. చూడండి, బాగా నొప్పి ఉండదు. అంటే జాగ్రత్తలో పడేటటువంటి బాధ స్వప్నంలో ఉండదు, స్వప్నంలో పడేటటువంటి బాధ జాగ్రత్తలో ఉండదు. అంటే జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేవు, ఏవి ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకు ఉంటాయి? మనసు ఉంటే అన్నీ ఉంటాయి, మనసు లేకపోతే ఏమి ఉండవు. మనసు పని చేస్తే అన్నీ పని చేస్తాయి, మనసు ఆఫ్ అయితే అన్నీ ఆఫ్ అయిపోతాయి. అదే మెయిన్ స్విచ్. ముఖ్యమైనటువంటి స్విచ్ ఏంటంటే నీలో మనస్సు. ఈ మనసును నీ ఎంతగా నువ్వు ఆఫ్ చేయగలిగితే ఇక నీకేముండవు. నీవు ఆఫ్ చేయలేకపోతే అన్నీ ఉంటాయి. మందం అంటే ఆ మనస్సు లయం కావడమే. లయం కావడం వస్తే బంధం పోతుంది.
మనస్సు పనిచేస్తూ ఉంది అంటే ఆ బంధం అట్లనే ఉంటుంది. కాబట్టి యోగులంతా ఏం చెప్పారు? మన ఏవ కారణం బంధ మోక్షయ. బంధం కావాలన్నా నీ మనస్సే, మోక్షం కావాలన్నా నీ మనస్సే. కాబట్టి నీ మనస్సును నీవు బాగా విచారించు. నీ మనస్సు ఎలా వెళ్తుంది ఆలోచించు. నీ మనస్సు ఎలా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుందో ఆలోచించు. ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మనస్సును ఏ విధంగా నేను అరికట్టాలి, ఏ విధంగా శాంతింపజేయాలి అని ఇది బాగా ఆలోచించాలట. అదే ఇక్కడ చెప్తున్నాడు. నిదురించి మేల్కొన్నవాడు స్వప్నంలో చూసిందంతా ఏది అసత్యమని ఎలా ధైర్యంగా ఉంటాడో భావిస్తాడో, ధైర్యం వస్తుంది మెలకుంటే. ఇంకా మెలకు ఉన్నవాడికి ఈ స్వప్న ప్రపంచంతో సంబంధం లేదు. స్వప్నంలో ఉన్నవాడికి ఈ జాగ్రత్త ప్రపంచంతో సంబంధం లేదు. సుషుప్తి దశలో ఉన్నప్పుడు ఈ స్వప్నంతో సంబంధం లేదు, జాగ్రత్తతో సంబంధం లేదు. అంటే ఈ మూడు అవస్థలు కూడా మారుతూ ఉంటాయి. ఇవి ఉత్తవి, ఇవి లేనివి అని చెప్పడం కోసం ఇది చెప్తున్నాడు. అందుకే ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదండి. కాబట్టి తత్వవేత్త అంటే తత్వం తెలిసిన వాడు, ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు మనసు అనేటటువంటి పదార్థంతో శబ్దాన్ని నిరోధిస్తాడు, స్పర్శను నిరోధిస్తాడు, రూపాన్ని నిరోధిస్తాడు, రసమును నిరోధిస్తాడు, గంధాన్ని నిరోధించి దృఢంగా నాకంటే అన్యంగా ప్రపంచమేదీ లేదు, నేనుంటే ప్రపంచం ఉంది, నా మనసు ఉంటే ప్రపంచం ఉంది, నా మనసు లేకపోతే ప్రపంచం లేదనే స్థితికి వస్తాడట. ఇది సత్యం. మహాత్ములంతా తత్వవేత్తలంతా చెప్పారు. వాళ్ళే కదా కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నటువంటి అంశం. ఎందుకు ఇంతలా చెప్పాడు? కృష్ణుడు లేడే, కృష్ణుడు లేడే, కృష్ణుడు లేడే మా దగ్గరని బాధపడుతున్నారని గోపికలు వాళ్ళ బాధను తీర్చడానికి, వాళ్ళ దుఃఖాన్ని తగ్గించడానికి వాళ్ళకు నిజమైనటువంటి తత్వం చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఏదీ లేదు, లేని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నారు? అన్నీ ఉండొచ్చు, మనం ఉండం, మనం ఉండొచ్చు, అన్నీ ఉండవు. అంతే కదా. అన్నీ ఉంటాయి, లోపల ఆ చైతన్యం ఉండదు, ప్రాణం పోతుంది. ఇంకా ఉంటే లేకపోతే చెప్పండి, బాగా ఆలోచిస్తాం. కొంచెం దూరంగా విచారణ చేస్తే, దూరదృష్టితో ఆలోచిస్తే ఏది సత్యం కాదు, ఒకటే సత్యం, అది నీవే. నీవంటే పరమాత్మే. ఆ స్థితికి మనం మనస్సును తీసుకెళ్ళగలిగితే మన జన్మ కూడా ధన్యమవుతుంది. ఆ తత్వాన్ని ఇక్కడ బోధిస్తున్నాడట. కాబట్టి పండితులైన వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ మనస్సును ఏ విధంగానైనా సరే, ఏ క్రియతోనైనా సరే అరికడతారట. ఎప్పుడైతే మనస్సు అరికట్టబడిందో భేదభావం ఉండదు. నీవు నేను అనేటటువంటి భావన కూడా ఉండదు. మనసు ఉంటేనే కదా నీవు నేను అనేది. మనసు లేకపోతే ఉంటుంది. మనసు ఉంటే ప్రపంచం, మనసు లేకపోతే ప్రపంచం లేదు. మనసు ఉంటే భేదం, లేకపోతే లేదు. మనసు ఉంటే స్వార్థం, లేకపోతే లేదు. కాబట్టి అన్నిటికీ మూలం మనసే. కాబట్టి మనస్సు మీద చాలా ఆలోచన చేయాలి, విచారణ చేయాలి. ఆ మనస్సును అరికట్టడానికి, ఆ మనస్సును నిగ్రహించడానికి చేయాల్సిన సాధన చేయాల్సిందే. ఆ మనస్సు నిగ్రహించే సాధన ఏం చేయకోకుండా నీవెంత ప్రయత్నం చేసినా ఇది దొరకదు. ఈ తత్వం ఎవరికి అబ్బదని చెప్పింది శాస్త్రం. సాంఖ్యయోగ నిగమ సత్య తపోదమములు మనోనిరోధములు గడపలగాగనుండు జలది కడపలగాగల నదుల భంగినలిన నయనలారా. ఓ గోపికలారా, నదులన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళి చేరాలి? సముద్రంలోకి. ఏ నదైనా తీసుకోండి, నదీనాం సాగరో గతి. నదులన్నీ కూడా సముద్రం చేరుతాయి చివరికి. మన వంకలన్నీ, మన ఏర్లన్నీ నదుల్లో కలిస్తే ఆ నదులన్నీ సముద్రంలో చేరుతాయి. అలాగా సాంఖ్యయోగం చేసినా కూడా, సాంఖ్యయోగం అంటే అది ఒక విచారణ. ఏమిటంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ. సృష్టిలో ఉన్నవి రెండే పదార్థాలు, బాగా గుర్తుంచుకోండి. ఎన్ని ఉన్నా రెండింటి కిందికి వేయాల్సిందే. ఎన్ని పదార్థాలు ఉన్నా రెండింటి కింద జత చేయాల్సిందే. ఒకటి ఆత్మ, రెండు అనాత్మ. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 50 మంది, 100 మంది ఉండొచ్చు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే చూసేవాడు ఒక ఎత్తు.
చూచేవాడు, చూడబడే పదార్థాలు. చూడబడే పదార్థాలన్నీ కూడా అనాత్మ, చూసేవాడు ఒక్కడు ఆత్మ. ఈ సమస్త ప్రపంచంలో తీసుకోండి, వినేవన్నీ అనాత్మ, వినేవాడు ఆత్మ. అనుభవింపబడేవన్నీ అనాత్మ, అనుభవించేదే ఆత్మ. అంటే ఏదైతే అనుభవిస్తుందో, ఏదైతే చూస్తుందో, ఏదైతే వింటుందో, ఏదైతే గమనిస్తుందో అది నీలోనే ఉంది. అదే నీవు, అదే భగవంతుడు, అదే పరమాత్మ. ఈ తత్వం తెలిసినటువంటి వాడు మరి ఏం వింటాడు, ఏం చూస్తాడు? మంచే చూస్తాడు, మంచే వింటాడు, మంచే తింటాడు, మంచే ఆలోచిస్తాడు, మంచే తాకుతాడు. ఎప్పుడు? ఈ తత్వం తెలిసినటువంటి వాడు. ఏవంటే వినకూడదు, మనసు చెడిపోతుంది. ఏవంటే అవి తినకూడదు, మనసు చెడిపోతుంది. ప్రశ్న వేయచ్చు, ఏమండి మనం తిన్న పదార్థం మనసు ఎలా అవుతుంది అని. అవుతుంది. నువ్వు తిన్నటువంటి ఏ ఆహారమైనా 2 రకాలుగా పరివర్తన చెందుతుంది. జీర్ణమైన తర్వాత నీవు తిన్నటువంటి ఆహారం శరీరంలో శక్తిని ఇవ్వడానికి, ఈ మాంసము, ఈ కండరాలు తయారు కావడానికి, రక్తం తయారు కావడానికి దోహదపడుతుంది. అది స్థూలమైన నువ్వు తినే ఆహార పదార్థాలలో స్థూలమైన అంశ స్థూల దేహాన్ని పెంచుతుంది. నీవు తినే ఆహారంలో సూక్ష్మమైన అంశ సూక్ష్మమైన మనస్సును తయారు చేస్తుంది. బాగా ఆలోచించండి. మనమే సాత్వికమైన ఆహారం, ఏదో కొత్త స్వీట్ పాయసం, ఓ అన్నం, పప్పు, రసం, మజ్జిగ తిన్నాం అనుకోండి, ఆ రోజు నీ మనస్సు ఎంత తేలికగా ఉంటుందో ఆలోచించండి. అదే వ్యక్తి శాస్త్ర నిషిద్ధమైన ఆహారాన్ని, మాంసాహారం కావచ్చు, మద్యం కావచ్చు, ఇంకోటి సేవిస్తే ఆ రోజు వాడు ఎట్లా అంటాడు చూడండి. ఎందుకు అలా ఉన్నాడు? ఇంతసేపు బాగుండనే ఇప్పుడే అతడు అలా వదులుతున్నాడు, అందరి మీదకి కయ్యానికి పోతున్నాడు, అలా తూలుతున్నాడు, అలా తూగుతున్నాడు, అలా తిడుతున్నాడు. ఏమంటే ఎందుకు చెప్పండి? లోపల ఆ పదార్థం వల్లనే కదా. అది ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ లోపల అది ప్రవేశించి దాని పనే చేస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా భగవంతుడు యజ్ఞంలా భావించండి. ఏ ఆహారం పడితే ఆహారం తినొద్దండి. ఏ ఆహారం పడితే ఆహారం తింటే నీ మనస్సు మారుతుంది. అలా పశువులా నీ మనస్సు మారిందంటే నీవు అధోగతికి వెళ్తావు. అంత ప్రభావం ఉంటుంది. ఏముందిలేండి, ఏం తింటే ఏముంది, ఏం చేస్తే ఏముంది అంటుంటారు. సరే, వాళ్ళ నిర్ణయం అది, మనమేమనలే. శాస్త్రం ఎప్పుడు మంచిగా చెప్తుంది, మంచిగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ సాంఖ్యయోగమైన దాన్ని ఆత్మానాత్మ విచారణ అంటాం. ఏది ఆత్మ, ఏది అనాత్మ? నీవు అనాత్మమా, నీవు ఆత్మవా? నీవు ఆత్మవైతే ఆత్మస్థితిలో ఉండు. ఎప్పుడైతే నీవు ఆత్మ అనుకునే ఆత్మస్థితిలో ఉన్నా అంటే నీకేం ఇబ్బంది ఉండదు అనమాట. ఈ ఆత్మానాత్మ విచారణను సాంఖ్యయోగం అంటాం. ఇది కానీ అష్టాంగ యోగం అని ఒకటి ఉంది, 8 అంగములతో యోగం. ఏమిటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. 8 పద్ధతులు చెప్పారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. చిట్ట చివరిది సమాధి స్థితి. ఆయన సమాధిలోకి వెళ్ళాడంటాం అంటే ఇవన్నీ దాటి ఉండాలి. ఆయన 12వ తరగతి చదివాడంటే 11, 10, 9, 8 అన్నీ చదివినట్లే కదా. అలాగా యమము, చాలామంది యమము నియమములోనే ఇబ్బంది పడుతున్నారు. ఒక భవనం కట్టాలి అంటే కింద పునాది చాలా అవసరం కదా. పునాది లేకుండా ఎవరన్నా ఇల్లు కడతారా? కట్టలేరు. కడితే కూలిపోతుంది అంతే కొంతకాలానికి, అప్పుడే కూలవచ్చు చెప్పలేదు. కాబట్టి ఈ మోక్షం అనే భవన నిర్మాణానికి పునాది యమము నియమము. కాబట్టి మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఈ యమనియమం అనేటటువంటి పునాది కలిగి ఉండాలి. ఏమిటి యమము నియమం అంటే? నువ్వు పాటించాల్సిన ధర్మాలు. సత్యంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, త్యాగము కలిగి దానగుణం కలిగి ఉండాలి, శౌచము కలిగి ఉండాలి, ఇతరుల వస్తువులు తీసుకోకుండా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా యమనియమాలు. అంటే అన్నీ మనల్ని నిర్బంధించేవి.
మేము ఈ నియమాలకు ఉండలేమంటే ఇంకేం చేయలేదు. ఖచ్చితంగా ఉండాలి. నీవు అది కావాలంటే ఇది ఉండాలి, ఇవి ఉండను అది కావాలంటే కాని పని, అంతే కదా. కాబట్టి ఈ యమ నియమాలు కలిగి ఉండాలి. తర్వాత ప్రాణాయామ సాధన ఉండాలి. తర్వాత ఆయన చెప్పినటువంటి ఆ 8వ మెట్టు సమాధి స్థితికి వెళ్ళినటువంటి వాళ్లకు, సమాధి స్థితి అంటే ఏదో అనుకోవద్దండి. సమాధి స్థితి అంటే మనస్సు ఏ ఆలోచన చేయకుండా అది ఉన్నదో లేదో తెలియనటువంటి స్థితి సమాధి. అందుకే సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉలకరు, పలకరు, మాట్లాడరు, ఏం చేయరు, ఏ ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటే కదా పని. వినాలని ఆలోచన వస్తే వింటాం, తినాలనే ఆలోచన పుడితే తింటాం, వెళ్ళాలనే ఆలోచన వస్తే వెళ్తాం, వెళ్ళకూడదనే ఆలోచన వస్తే వెళ్ళం, తిట్టాలనే ఆలోచన వస్తే తిడతాం, కొట్టాలనే ఆలోచన వస్తే కొడతాం. అంతా దేని మీద ఆధారపడింది చూడండి. నీలో పుట్టాలి. ఫస్ట్ నీలో పుట్టాలి. విత్తనం భూమి మీద మొలకెత్తి ఆ తర్వాత వృక్షంగా మారాలి. విత్తనం మొలకెత్తకపోతే వృక్షం కాదు. విత్తనమే లేకపోతే మొలకే రాదు. విత్తనం అంటే నీలో వాసనలు, నీలో ఉన్నటువంటి సంస్కారాలు. మనలో ఒక సంస్కారం ఉందనుకోండి, ఆ విత్తనం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మాంసాహారం స్వీకరించే సంస్కారం మనలో ఉందనుకుందాం. అది అట్లే అణిగి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఆ బజార్లో ఏదో దానికి సంబంధించినటువంటి వాసన ముక్కలకు తగులుతూనే విత్తనం ఏమవుతుంది? మొలకెత్తుతుంది. మొలకెత్తుతానే ఏం చేస్తాం? చకాచక ఒక 700, 800, 1000 రూపాయలు జోలో పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, ఆ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అది తిన్న తర్వాతనే తృప్తి చెందుతాం. పోనీ వాటికి విత్తనం అయిపోయిందా చెప్పండి? అది మళ్ళా లోపల అట్లే ఉంటుంది. మళ్ళీ సందర్భం వచ్చేప్పుడు మొలకెత్తుంటుంది. ఇప్పుడు ఎండాకాలము ఈ క్షేత్రాల్లో ఈ పొలంలో ఒక్క విత్తనం మొలకెత్తుంది చూడండి. మళ్ళీ వర్షాకాలం వచ్చి వర్షం పడతానే చకచక లోపల ఏ విత్తనాలు ఉన్నాయో ఆ చెట్లు మొలకెత్తుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ విత్తనం లేకుండా చేయాలంటే ఆ విత్తనం ఉన్నటువంటి స్థలం మనస్సు. విత్తనాలన్నీ స్టాక్ ఉన్న స్థలం ఏంది? దాన్నే చిత్తం, దాన్నే మనస్సు అంటాం. ఆ మనసునందు ఈ విత్తనాలు లేకుండా చేస్తే మొలకలు రావు, వృక్షాలు రావు, ఏమి రావు. క్లీన్. బాగా ఆలోచిస్తే. కాబట్టి అన్నిటికీ మనసు మీదనే ఉంటుంది. కాబట్టి ఈ యమ నియమాలు అనేటటువంటి మొదలగు అష్టాంగ యోగములైన, వేదమైన, తపస్సైన, ఇంద్రియ నిగ్రహమైన, ఇవన్నీ కూడా ఎక్కడ సమాప్తి చెందుతాయంటే మనోనిగ్రహము దగ్గరే. అంటే అన్నిటికీ ఇవన్నీ నదులైతే సాంఖ్యము కానీ, ఈ అష్టాంగ యోగము కానీ, ఈ తపస్సు కానీ, ఈ జపము కానీ, ఈ వేద అభ్యసనం కానీ, యజ్ఞయాగాది కర్మ, ఇవన్నీ కూడా నదులైతే సముద్రం ఏంటి? మనోనిగ్రహం. ఇవన్నీ కూడా ఎక్కడికి చేరుతాయి? లాస్ట్కి నదులన్నీ సముద్రంలో ఎలా చేరుతాయో మనం చేసే పనులన్నీ కూడా ఎక్కడ చేరుతాయంటే మనోనిగ్రహం. కాబట్టి ఎవరైనా సరే మనసు నిగ్రహించకుండా ఎవరి చేత కాదు. అన్నీ మనసులోనే పుడతాయి. ఇప్పుడు హాయిగా వింటున్నాం, కథ చెప్పుకుంటున్నాం, కథ వింటున్నాం, మనస్సు కథ మీదనే లగ్నమై ఉంది. సార్ ఏం చెప్తున్నాడా, మేము విందామా, వీళ్ళు వింటున్నారా, నేనేం చెప్పాలా అంటే ఈ ఏకాగ్రతలో ఉంటాం. ఉన్నట్టుండి ఒకటి ఏదన్నా వచ్చిందనుకోండి, కళ్ళు చూస్తాయి, దాన్ని కళ్ళు చూసి లోపలికి చేరవేస్తాయి. చేరతానే లోపల అది ఏం ఆలోచిస్తుంది? నేనేం చెప్తున్నానో వినదు. ఆ వచ్చింది ఎవరు, ఆ వచ్చిన వ్యక్తి ఎవరు, ఆయన యొక్క తాలూకా ఏంటి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన ఎప్పుడన్నా కలిసామా, ఆయనతో మనకి ఏమన్నా సంబంధం ఉందా, భవిష్యత్తులో ఏమన్నా సంబంధం పెంచుకోవాలా, అల్లింది మనసు అల్లుతుంది. ఇది పోతుంది. మనసు ఒకేసారి రెండు ఎప్పుడు పట్టుకోదు. మనసు ఎప్పుడు రెండు ఒకేసారి పట్టుకోలేదు. ఇది పట్టుకుంటే అది పట్టుకోలేదు, అది పట్టుకుంటే ఇది పట్టుకోలేదు. అందుకే మనం జాగ్రత్త పెట్టి మనసు మీద మన దృష్టి పెట్టి ఇప్పుడు దానికి ఏది పట్టించాలి, ఏ ఆహారం మనసుకి ఇవ్వాలి, అది మాత్రమే ఇస్తూ ఉండాలి. అది వర్తమానంలో ఉండు. భూతకాలానికి వెళ్ళొద్దు, ఎప్పుడు భవిష్యత్తుకు వెళ్ళొద్దు. చాలామంది ఏం చేస్తారంటే జరిగిన దాన్ని ఆలోచిస్తూనే ఉంటారు.
దానికి సంబంధించిన దుఃఖపడుతూనే ఉంటాడు. అట్లా జరిగాయి, ఇట్లా జరిగాయి, అట్లా చేసిరి, ఇట్లా చేసిరి. లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, వచ్చే సంవత్సరం ఏమవుతుందో, నేను ముస్లింలో నేనాక ఏమవుతుందో, నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, పిల్లలు చూసుకుంటారు. ఇంత ఆలోచన పడి మనసు ముందుగానే చెడిపోతాడు. మనస్సు భ్రష్టు పట్టడానికి విపరీతమైనటువంటి ఆలోచనలే. ఏ సమయంలో ఏది అవసరమో అది మాత్రమే ఆలోచించాలి మనం. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అంతే కదా. అదే ఏదన్నా సందేహాలు అలా మనసులో ఉన్నాయంటే చాలా ఇబ్బంది గురి చేస్తాయి. మనమే ఇబ్బంది పడాల్సింది. కాబట్టి మనసును కాస్త నిగ్రహించుకోవాలి. కాబట్టి మనోనిగ్రహమే అసలైనటువంటిదట. ఆ విధంగా గోపికలకు చూడండి ఎంత తత్వబోధ చేస్తున్నాడు కృష్ణుడు. అంటే ఎవ్వరి కోసం మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు అనే ధైర్యం రావడం కోసం శ్రీకృష్ణుడు ఈ తత్వాన్ని ఇక్కడ ఉపదేశించాడట. అని చెప్పి ఏమంటున్నాడట, ఓ గోపికలారా, మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండండి, నేను దూరంలో ఉన్నానని అనుకోవద్దండి, మీరు భయపడకండి, నిరంతర ధ్యాన పారంగతులైతే, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటే మీరు నన్నే పొందగలరు. ఇది కేవలం గోపికలకు చెప్పిన మాట కాదు, మనకు కూడా. చాలామంది మహాత్ములు, మహర్షులు గొప్ప గొప్ప శక్తి ఎలా సంపాదించారు? జపం, నిరంతర భగవన్నామస్మరణ. నారద మహర్షి నిరంతరం భగవన్నామస్మరణ చేయడు. పెద్ద పెద్ద వాళ్ళు, మహాత్ములు రోజు ఒక నియమం పెట్టుకుంటారు. నేను ఈరోజు 5,000 జపం చేయాలి, నేను ఈరోజు 10,000 జపం చేయాలి. ఎవరి ఓపిక వాళ్ళకు. రోజు 10,000 జపం చేయండి భిక్ష కూడా ముట్టని వాళ్ళు చాలామంది. అన్నిసార్లు భగవంతుని పిలిస్తే పలకడా ఎప్పుడొకసారి ఖచ్చితంగా పలుకుతాడు. ఆ విశ్వాసం ఉండాలా. ఏమో ఉన్నాడో లేదో పలుకుతాడో లేదంటే అసలు చేయలేము. ఉన్నాడనే ధైర్యంతో, ఉన్నాడనే విశ్వాసంతో ఖచ్చితంగా చేయాలి. ఎంత ఎక్కువ జపం చేస్తే భగవంతుడు అంత సులభుడవుతాడు. ఇప్పుడు నేను అన్నయ్య అని పిలుస్తా, పలకలే, మళ్ళీ అన్నయ్య, మళ్ళీ అన్నయ్య, అన్నయ్య అన్నే 10 వాటి పిలిస్తే ఎంత పలకద్దు అనుకున్నా, ఎంత మాట్లాడద్దు అనుకున్నా మనసు కరిగి ఏమో చెప్పు అంటాడు కొంచెం కోపంగానే. శత్రువు అయినా సరే నువ్వు 20 సార్లు పిలిచి దగ్గరికి పోయి ప్రేమతో, నీతో మాట్లాడకూడదు అనుకున్న శత్రువు కూడా ఖచ్చితంగా ఓ 20 సార్లు పిలిస్తే దీనంగా ఖచ్చితంగా పలుకుతాడు. ఇది ధర్మం అంతే. కాబట్టి భగవంతుని కూడా మనం ఆర్తితో ఆ విధంగా పిలుస్తా ఉంటే, ఏమో నిరంతరం పిలుస్తున్నాడు నన్ను, ఏమాపదందో పాపం అని నీ మీద కాస్త కన్ను పెడతాడు. అయిపోయా. భగవంతుని దృష్టి తగిలితే చాలు, భగవంతుని అనుగ్రహం కలిగితే చాలు నీ జన్మదని. మనం ఆయన గురించే తలుచుకోకపోతే ఆయన ఎందుకు మనలో తలుచుకుంటాడు? మనం కనీసం 2 అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు నీకోసం. నువ్వు అడిగేయనంటే ఆయన అక్కడే ఉంటాడు. మీరు అక్కడ, మేము ఇక్కడ. కాబట్టి ఇది అభ్యాసం చేయాలి మనం జీవితంలో. ఉండొచ్చులేండి, మనకు పనులు చాలా ఉంటాయి. ఎందుకంటే కర్మయోగులం మనమంతా, కర్మలు చేయాల్సిందే. మనం సాంసారిక జీవితంలో గృహస్థ ధర్మంలో ఉన్నాం. మన పనులను చేయొద్దని నేను ఎప్పుడు చెప్పను. చేయండి. సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకండి. ఏదో ఆ మాటలు, ఈ మాటలు, ఆ కాలక్షేపం, ఈ కాలక్షేపం లేకుండా హాయిగా భగవంతుని తలుచుకుంటూ కూర్చో. ఎక్కడైనా సరే తప్పే ఉంది. బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తుంటావు, ఓ గంట ప్రయాణం, గంట సేపు నీకేం పని లేదు కదా, బస్సులో కూర్చున్నావు కదా. ఆ ప్రయాణం పూర్తి ఆ గంట సేపు భగవంతుని తలుచుకుంటా కూర్చో. తలుచుకుంటా నిద్ర వస్తే నిద్రపో. అంతే కదా, తప్పే ఉంది. అది మంచిది. అలా సద్వినియోగం చేయాలి. సమయం లేదు, నాకు తీరిక లేదండి, నాకు వెసులుబాటు లేదండి అని చాలామంది అంటుంటారు. అది తప్పు. నువ్వు ఉపయోగించుకోవడం లేదు అంతే. నీవు సమయం వెంటబడాలి, నువ్వు అవకాశం వెంటబడాలి. అవకాశం నీ వెంటబడదు ఎప్పుడు. అంతే కదా. కాబట్టి భగవన్నామస్మరణను మించినది లేదు ఈ కలియుగంలో. ముఖ్యంగా పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద తపస్సులు, కఠోరమైనటువంటి వ్రతాలు నువ్వు చేయనక్కర్లేదు. కలియుగంలో నామస్మరణే మోక్షానికి అద్భుతమైనటువంటి సాధనమని సెలవిచ్చారు మహాత్ములు. కాబట్టి నామస్మరణను మించినది లేదు. ఏ నామస్మరణైనా ఒకటే. ఎందుకంటే అన్ని నామములు ఆయనవే, అన్ని నామములు ఆ పరమాత్మవే. కాబట్టి ఏ నామం పిలిచినా ఆయనే పలుకుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, బిడ్డలు కొడుకులు నాన్న అంటే పలుకుతున్నాడు.
అదే అల్లుళ్ళు మామ అంటే పలుకుతున్నాడు, అదే మనవాళ్ళు తాత అంటే పలుకుతున్నాడు, అదే ఉద్యోగస్తుడైతే ఆ ఉద్యోగం పేరుతో పెడితే పలుకుతున్నాడు. ఇన్ని రకాల మనమే పలుకుతున్నప్పుడు అన్ని నామాలు ఉన్నటువంటి, అన్ని నామాలకు అధిపతి అయినటువంటి ఆ పరమాత్మ ఎందుకు పలకడు? కాబట్టి ఈ నామమే అని అనుకోకండి. మీకు ఇష్టమైన నామం, మీకు నచ్చిన నామం, మీకు తృప్తి ఉన్న నామం, మీరు కోరిన నామాన్ని ఆయనే అనుకొని పిలవండి. అట్లా ఈయన వేరు అని అనుకోవద్దండి. ఇప్పుడు శివుడు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, విష్ణువు వేరు కాదు, నారాయణుడు వేరు కాదు, సమస్తమైనే. ఈ భావన దృఢపెట్టుకోండి బాగా. ఆయన పిలిస్తే ఈయన కోపమేమో, ఈయన పిలిస్తే ఆయన కోపమేమో, ఆయన దగ్గరికి పోతే ఈయన కోపమేమో, ఈయన దగ్గర ఏం లేదు. శివాయ విష్ణు రూపాయ శివయే నమః. శివాలయంలో శివునికి సంబంధించిన భజనలు పాటలు పాడుతుంటే శివుడు పెద్దగా సంతోషించడంట. ఏముంది లేబ్బా నా పాటలు వీళ్ళు పాడుతున్నారండి. కానీ శివాలయంలో శ్రీ మహావిష్ణువు గీతాలు, ఆ శ్రీమన్నారాయణ పాటలు పాడితే పరమానందం అంట పరమశివునికి. ఆ రోజు చాలా మెచ్చుకుంటా అంట ఆ భక్తులు. అలాగే విష్ణు ఆలయంలో విష్ణువుకు సంబంధించిన కీర్తనలు పాడుతుంటే ఆయన పెద్దగా సంతోషపడ్డాడు. ఆ విష్ణు ఆలయంలో శివుని గురించి పాడుతుంటే ఆయనకు పరమ ప్రీతి అండి. కార్తీక మాసం అంటే మీరు కార్తీక పురాణం ఎప్పుడైనా చూడండి, మనం ఏమనుకుంటాం అంటే కార్తీక పురాణం అంటే ఇది శివునికి ప్రత్యేకమైన మాసము, శివునికి సంబంధించినవే అనుకుంటాం. కాదు, కార్తీక పురాణంలో అన్ని విష్ణు కథలు ఉంటాయి చదివితే. కాబట్టి తేడా లేదు, భగవంతుడు ఒక్కడే. కాకపోతే రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాం కాబట్టి ఏ పేరుతో పిలిచినా, ఏ నామాన్ని స్మరించినా అది భగవన్నామ స్మరణ అవుతుంది. ఇది సత్యం. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. ఏ భేదం పెట్టుకోవద్దండి పొరపాటున కూడా, ఎవరికైనా ఒకటే అని ఇక్కడ చెప్తున్నాడు. ఓ గోపికలారా, భయపడకండి, నిరంతరం ధ్యాన నిమగ్నులై ఉంటే మీరు నన్నే పొందుతారు అని చెప్పాడు. అని ఓ గోపికలారా, శ్రీకృష్ణుడు మీకు ఈ తత్వాన్ని ఉపదేశించమని, ఆయన మాటల్లాగా చెప్పమన్నాడు అని ఉద్ధవుడు అన్నాడట. ఆ మాటలన్నీ విని ఆ గోపికలంతా సంతోషపడ్డారు బ్రహ్మాండంగా. సంతోషించి ఆయన్ని పొగిడాడట. ఎవరిని? ఆ ఉద్ధవుణ్ణి పొగిడాడు. ఈ విధంగా ఆ గోపికల దగ్గర శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణ లీలల గురించి వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు వ్రేపల్లెలో గడిపాడు. ఆ వ్రేపల్లెలో కొన్ని నెలలు ఉన్నాడు. ఎవరు? ఉద్ధవుడు. అంటే నందుని దగ్గర, యశోద దగ్గర, గోపికల దగ్గర, శ్రీకృష్ణుని యొక్క స్నేహితుల దగ్గర, అందరి దగ్గర ఉంటూ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నీ అందరికీ చెప్పి, ఆ తర్వాత ఇక నేను తిరిగి మధురా నగరానికి వెళ్తాను, నాకు సెలవు ఇప్పించండి అని ఆ యశోదానందదులను, అక్కడ ఉన్నటువంటి గొల్ల పెద్దలందరిని అడిగి వాళ్ళతో వీడ్కోలు పొంది తిరిగి మధురా నగరానికి బయలుదేరి వెళ్తాడు ఉద్ధముడు. సరే, ఇక వెళ్ళాడు. అక్కడ ఏమేం తీసుకుపోయాడంటే ఈ నందుడు, ఈ యదుకులమైన శ్రేష్ఠులందరూ కూడా ఇచ్చినటువంటి కానుకలన్నీ, ఆ బహుమానాలన్నీ తీసుకెళ్ళి కృష్ణునికి ఇచ్చారు, బలరామునికి ఇచ్చారు. అప్పుడున్నటువంటి ఉగ్రసేన మహారాజు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చింది కానుకలే కదా. ఎవరైనా అట్లా మధ్యవర్తి వచ్చినా కూడా మేము వెళ్ళొస్తామంటే వాళ్ళ చేతికి ఇద్దో, ఇది వాళ్ళకి ఇవ్వండి, ఇది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఆ రోజులో. చూడండి ఎంత మంచి సంస్కారం. మన నుండి ఎవరన్నా పోయినా ఇచ్చేవాళ్ళం, అక్కడి నుంచి వచ్చినా వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఇట్లా లేదు, మనమే స్వయంగా వెళ్ళేవాళ్ళ, ఉత్త చేతులతో వెళ్ళేవాళ్ళు కాదు ఆ రోజులో. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న చోటికి వట్టి చేతులతో వెళ్ళరాదు, ముఖ్యంగా దేవాలయానికి వట్టి చేతులతో వెళ్ళరాదు అని నియమం ఉంది. ఏదో ఒకటి మన చేతనైనంత. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి ఆప్రయచ్చతి. పత్రమైనను, పుష్పమైనను, జలమైనను, ఫలమైనను భక్తితో, ప్రేమతో నాకు సమర్పిస్తే నాకు చాలా ఆనందం అన్నాడు పరమాత్మ. నేను అంత పెట్టలేకపోతే, ఇంత పెట్టలేకపోతే ఎవరు బాధపడనక్కర్లేదు. ప్రేమతో, తృప్తిగా, భక్తితో, ఆ పారవస్యంతో వేయాలి. కృష్ణ తులాభారంలో సత్యభామ ఆ భక్తి లేకుండా, ఆ వినయం లేకోకుండా అహంకారంతో నా దగ్గర మనుల బంగారం ఉంది కదా అని తూచడానికి తక్కట్లో వేసింది. ఎంత బంగారు వేసినా, అంత తెచ్చేసినా కృష్ణుడు కాస్త కూడా పైకి లేవలే, లొంగలే. ధనానికి లొంగడు భగవంతుడు, నీ ఆస్తికి లొంగడు, నీ అంతస్తుకు లొంగడు, నీ అధికారానికి లొంగడు. ఇంకా చేతగాక చిట్ట చివరికి మళ్ళీ రుక్మిణి అమ్మని పిలిచారు. రుక్మిణి అమ్మకు పాపం పుట్టింటి నుంచి ఏ బంగారు లేదు, ఇష్టపడి వచ్చింది కదా అమ్మ, పొట్టి చేతులతో కట్టుకున్న వస్త్రాలతోనే వచ్చింది.
కాబట్టి కృష్ణుడిని నమ్ముకొని జీవిస్తుంది, కృష్ణుడినే దేవుడిగా ఆరాధించింది, కృష్ణుడు తప్ప నాకు ఎవరు లేరనుకుంది. అమ్మ రుక్మిణి తల్లి నీవన్నా తోచవమ్మా అంటే అప్పుడు ఆమె ఏం చేసిందట, ఇంక నా దగ్గర ఏముందబ్బా తూచడానికి, ఆయమన్నా సత్యభామ దండిగా బంగారం చూచింది అనుకుని ఆమె పెరట్లోకి వెళ్ళి ఆ తులసమ్మకు చుట్టూ ప్రదక్షిణ చేసి, తులసి మాత నా దగ్గర ఏముందమ్మా నీవే నాకు ఆధారం అని చెప్పి, అందులో కృష్ణుడు తులసి అంటే ఇష్టడు, తులసికి కృష్ణుడు అంటే ఇష్టం అని ఆ తులసి పత్రం తీసుకొని ఒకటి వచ్చి మళ్ళీ కృష్ణుడికి ప్రదక్షిణ చేసింది. తులసమ్మకు ప్రదక్షిణ చేసి తులసి ఆకు తీసుకుంది. మళ్ళీ ఇక్కడ కృష్ణుడికి ప్రదక్షిణ 3 సార్లు చేసి, కృష్ణ నా దగ్గర ఏముందో నీకు తెలియదా, నా సర్వము నీవేనయ్యా, నీవు నిజంగా నా మీద అభిమానం ఉంటే, నేను నిజంగా నిన్ను ఆరాధిస్తుంటే, నేను నిజంగా నీ భక్తురాలనైతే ఈ తులసి దళము నిన్ను తూచుగాక అని పెట్టి తక్కట్లో పెట్టి పైకి లేచిపోయాడు. మరి ఇంత బంగారానికి లేనివాడు ఓ చిన్న తులసి పత్రానికి లేచాడంటే అక్కడ వస్తువు కాదు ముఖ్యం, వస్తువు కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం, విశ్వాసం ముఖ్యం, ప్రేమ ముఖ్యం, అది ముఖ్యం. కాబట్టి మనం కూడా భగవంతుడిని నివేదించినప్పుడు నేను అది చేయలేకపోతే, ఇది చేయలేకపోతే, అది పెట్టలేకపోతే, ఇది పెట్టలేకపోతే ఏమనుకోవద్దండి. ఇస్తే పెట్టండి, భగవంతుడు నువ్వు ఇవ్వలే నేను పెట్టలే స్వామి, నువ్వు ఇచ్చింది ఇదే పెడుతున్నా అన్నాడు. కుచేలుడు ఏం పెట్టాడు కృష్ణుడికి? మగ్గిన అటుకులు పెట్టాడు. ఎంత సంపదించాడు కృష్ణుడు. కుచేలుడు స్నేహితుడు ఆయన దగ్గరికి, స్నేహితుని దగ్గరికి ఉత్త చేతులతో ఎందుకు వెళ్ళాలని భార్యని అడిగితే, ఏమున్నాయండి, ఏం లేవు, ఏదో మగ్గినవి పాత అటుకులు ఉన్నాయట, అవేతే ఉత్త చేతులతో ఎందుకు పోవాలి. అద్భుతమైన సంపదించాడు. కాబట్టి భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమతో, ఏ మనస్సుతో పెట్టావు ముఖ్యం. లోపల తిట్టుకుంటా మనసులో పంచపక్ష పరమాణాలు పెట్టినా ఏ ప్రయోజనం లేదు. మంచి అభిమానంతో ఈయనకు నేను తృప్తిగా పెట్టాలి అని కారం రొట్టె పెట్టినా సంతోషం. అది అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ కానుకలన్నీ ఆ యశోద దగ్గర, నందుని దగ్గర, వంశీయుల దగ్గర తెచ్చుకున్నటువంటి కానుకల్ని బలరాముని కొన్ని, కృష్ణుడి కొన్ని, ఉగ్రసేన మహారాజు కొన్ని, వసుదేవుని కొన్ని, దేవకీదేవి కొన్ని ఇచ్చాడట. ఈ విధంగా శ్రీకృష్ణుడు తల్లిని తండ్రిని మరవకుండా, స్నేహితులను మరవకోకుండా, గోపికలను మరవకోకుండా అందరికీ క్షేమ సమాచారాలన్నీ ఉద్ధవుని ద్వారా పంపించాడు. ఇంకా ఈరోజుకు ఇది అర్థం. మళ్ళీ వచ్చే నెల మిగతా కథ తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం హరి ఓం తత్సత్.